హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవీందర్ రెడ్డి. నేను ప్రజెంట్ ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. అన్ననడే అన్ని వివరాలు తెలుసుకున్నాము. ఎన్ని పాడి గేదెలు ఉన్నాయి, సుడి గేదెలు ఎలా ఉన్నాయి, ధరలు ఎట్లా ఉన్నాయి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఎండాకాలంతో పోల్చుకుంటే వర్షాకాలం గేదెల ధరలు తగ్గాయా అన్న? ఒకసారి మీ పేరు, డైరీ ఫామ్ పేరు మొత్తం ఒకసారి వివరాలు చెప్పండి అన్న. నా పేరు వచ్చి గుర్రం అప్ప అండి. మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫాము. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయన్న? గేదెల ధరలు ఎట్లా ఉన్నాయన్న? ప్రజెంట్ అయితే 28 గేదెలు ఉన్నాయి నా సెట్లో. ప్రజెంట్ ధరలు అయితే లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ అండి. 1,10,000, 1,20,000, 1,30,000 దాకా గేదెలు ఉన్నాయి. అలాగే 1,40,000, 1,50,000 కూడా గేదెలు మన డైరీలో ఉన్నాయండి. ఇప్పుడు ఎండాకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు గేదెల ధర రేట్ అయితే 10,000 నుంచి 20,000 తగ్గినాయండి రేట్లు. ఎండాకాలంతో పోల్చుకుంటే తగ్గినాయండి. ఎందుకు తగ్గినాయి అంటే ఎండాకాలానికి ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి రేట్లు అనేవి తగ్గినాయండి. గతంలో ఉన్న రేట్ల మీద ఇప్పుడు 20,000 తగ్గిందండి గేదె రేట్లు అయితే. ఓకే. అని ఇప్పుడు ఈ గేదెలు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సెట్ అయిపోతాయన్నా? ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మేము హర్యానా నుంచి 3 నెలలు 4 నెలలు సూడి గేదెలు వస్తామండి. తెచ్చిన గేదెలను ఇక్కడ వాతావరణం అలవాటు చేసి వేరే డైరీలు అనేది పంపిస్తూ ఉంటాం. దానివల్ల ఎక్కడికి వెళ్ళినా కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎక్కడికి వెళ్ళినా క్లైమేట్ ఇబ్బంది అయితే లేదు సార్. ఓకే. అని ఇప్పుడు ఎవరైనా సరే ఒక కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా, ఇప్పుడు నా దగ్గర ఒక 30 లక్షలు ఉన్నాయి అనుకున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎన్ని గేదెలు తీసుకోవాలా, షెడ్కి ఎంత డబ్బులతో షెడ్ నిర్మించుకోవాలా, ఎన్ని గేదెలు తీసుకోవాలా, ఎట్లా ఆ డబ్బును ఎలా పెట్టుకుని ఎలా మెయింటైన్ చేసుకోవాలన్నా ఒక డైరీ ఫామ్? ఓకే అండి. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు మన షెడ్ మీద ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టకూడదండి. ఓకే. ఒక నా దగ్గర ఒక 30 లక్షలు ఉంటాయి. షెడ్ అప్రాక్సిమేట్ గా ఎంత కట్టాలి? షెడ్ వచ్చేసి 30 లక్షలు మీ దగ్గర ఉన్నాయి. ఒక 20 లక్షలు గేదెలు కొందాం అనుకున్నారు అనుకోండి. 20 లక్షలు అంటే ఇంచుమించు 15 గేదెలు సుమారు వస్తాయండి. 15 గేదెల వరకు వస్తాయి. 15 గేదెల వరకు వస్తే మనం షెడ్ విషయానికి వచ్చేటప్పటికి ఒక 4-5 లక్షలతో షెడ్ పూర్తి చేసుకోవాలండి. మాక్సిమం ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బుల్లో మాక్సిమం షెడ్ కు తగ్గించుకొని గేదెల మీద పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి మనకి రొటీన్ గా డెవలప్ అవుతామండి. ఎక్కువ 15 లక్షలు 10 లక్షలు ఎట్టి మనం షెడ్ వేస్తాం అనుకోండి, షెడ్ వల్ల ఉపయోగం ఉండదు. కానీ మనకి ఏంటంటే వ్యాపారం మనకి ఇబ్బంది అవుతుంది. అదే షెడ్ ఖర్చు మాక్సిమం ఎంత తగ్గితే అంత తగ్గించేసుకోవాలండి. గేదెలు పెంచుకొని రన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారండి. సో దాని ఫీడింగ్ విషయానికి వస్తే ఫీడ్ మెయింటెనెన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఏవే ఫీడింగ్ పెట్టుకుంటే ఎక్కువ పాలు ఇస్తాయని? ఇప్పుడు ఫీడింగ్ వచ్చేటప్పటికి రకరకాల దానాలు ఉన్నాయండి మార్కెట్లో. మనం ఏంటంటే తౌడు, జొన్నలు ఉడకబెట్టాలండి. తౌడు 2 కలిపి పెడితే గేదెకి ఒక 2 కేజీల నుంచి 3 కేజీలు పెడితే మటుకి గేదె ఎప్పుడు కూడా పాడవడం కానీ ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. హెల్తీగా ఉంటుంది, గేదె బాగా పికప్గా ఉంటుంది. ఆ 2 దానాలు అయితే మిగతా దానాలు ఉన్నా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ 2 దానాలకు మనకి బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లోకల్ గేదెలు ఉంటాయి, ఇప్పుడు ఈ గేదెలు ఉన్నాయి కదా. ఇప్పుడు లోకల్ గేదెలు కంటే అందరూ ఏమంటే కొంచెం బ్రీడే ప్రిఫర్ చేయండి అంటారు. లోకల్ గేదెలు ఎందుకు వద్దన్నా, బ్రీడే ఎందుకు తీసుకోవాలన్నా? అంటే ఇప్పుడు లోకల్ గేదె అనేటప్పుడు ఏమవుతుందంటే అన్న, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో మంచి బ్రీడ్ తీసుకొని తయారు చేయాలని చెప్పి రైతులు అనుకుంటా ఉన్నారు. బ్రీడ్ తీసుకుంటే ఎక్కువ రోజులు పాలు ఇస్తాయన్న. అదే మనం లోకల్ గేదె అయితే తక్కువ రోజుల్లో పాలు తన్నేస్తుంది. ఎందుకంటే 4-5 నెలల కంటే ఎక్కువ అవుతుంది లోకల్ బ్రీడ్. అది హర్యానా బ్రీడ్ అయితే 7-8 నెలలు మినిమం ఇస్తుంది. ఉన్న ఒంటిపూట 4-5 నెలలు ఇస్తుంది అన్న. రేపు పొద్దున్న మన దానికి పుట్టే దూడలు కూడా మంచి బ్రీడ్గా పుడతాయి, డెవలప్ అవుతాయండి బాగా. ఎందుకంటే రైతులు ఒకసారి 10 లక్షలు 15 లక్షల గేదెలు కొన్న తర్వాత మళ్ళీ కొనేలా ఉండకూడదండి రైతు. ఇప్పుడు మనం తీసుకునే గేదెలే క్వాలిటీ గేదెలు తీసుకుంటే వాటి దూడలను డెవలప్ చేసుకోవాలండి మనం. అప్పుడు ఏమవుతుందంటే దూడలను డెవలప్ చేసుకుంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వాళ్ళు 15 లక్షలు రికవర్ అవుతారండి వెనక్కి. ఎందుకంటే మళ్ళీ కొనే పని ఉండదు వాళ్ళకి. ఇప్పుడు 15 గేదెలు కొన్నాం అనుకోండి, మనం ఒక 4-5 గేదెలు ఒకవేళ దూడలు ఒకవేళ చనిపోవచ్చు. మాక్సిమం అన్ని బతుకుతాయని గ్యారంటీ ఉండదు కదండి. ఒక 4-5 చనిపోయిన ఉన్న 10 దూడలు ఉంటాయి. 10 దూడలు మన పాలు ఉట్టిపోయేటప్పుడు 1 సంవత్సరం పడుతుందండి. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే ఆ దూడలు మనకి మళ్ళీ రన్నింగ్ లో ఉంటాయండి. అంటే ఇప్పుడు ఎవరైనా సరే డైరీ ఫామ్ రన్ చేసే వాళ్ళు దూడలు కూడా ఇంపార్టెంట్, దూడలను కూడా పెంచాలండి. మాక్సిమం దూడలను పోషించాలి. ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఏమైనా జరిగి ఒకవేళ 2-3 దూడలు చనిపోవడం జరుగుతుంది. మిగతా దూడలను జాగ్రత్తగా మనం చూసినట్లయితే దూడలు చూడబట్టి ఎలాగంటే రైతు కొన్న తర్వాత ఒక 25 రోజులు రోల్ అయిన తర్వాత పాముల మందు వేయాలండి దూడకి. పూర్తిగానండి. పాముల మందు ఉంటుంది, డాక్టర్ గారు ఇస్తారు. ఒక 25 రోజులు 20 రోజులు అయిన తర్వాత దూడకి పాలు తీయకుండా ముందు దూడని పాలు వదులుతాం కదండి మనం, ముందు మందు వేసేసి అప్పుడు దూడని పాలు వదలాలండి. వదిలినట్లయితే దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా మనం ఒక 25 రోజులకు ఒకసారి పాముల మందు వేసుకుంటే దూడ చాలా హెల్తీగా ఉంటుందండి, ఆరోగ్యంగా ఉంటుంది, దూడకి ఇబ్బంది రాదు. ప్రజెంట్ ఉన్న గేదెలు చూద్దాము అన్న దగ్గర. ఒకసారి వివరాలు చెప్పండి అన్న. ఎన్నో ఈత గేదెలు ఉన్నాయి మన దగ్గర? అన్ని సెకండ్ ఉంటాయండి, తప్పితే 2-3 అయితే ఉంటాయండి అంతే. సెకండ్ ఆర్ థర్డ్ అంతే అండి. ఫస్ట్ ఈత ఉండవు, 4 ఈత గేదె ఉండదండి. ఎప్పుడు కూడా మీరు చూడొచ్చు లైవ్ లో అన్ని కూడా క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయండి. ఈ రింగులు చూడండి, రూపాయి రింగులు అంటే ఇవేనండి. ఇది ఢిల్లీదండి. ఇది ముందు ఈతలో 10 ఇస్తుందండి దాని కెపాసిటీ, పాలు కెపాసిటీ.
హెవీ సైజ్ ఉంది. ఆయ్. బ్యాక్ సైడ్ నుంచి ఆ, చూడొచ్చు. చూడండి సార్ బ్యాక్ సైడ్ ఎట్లా నిండు చూడేది అనేది అన్నింటి చూడదండి, ఇంకా ఎండడానికి ఇంకో 10 days ఉందండి. అని ఇప్పుడు ఈంతని ఇమీడియట్ గా అంటే జున్నుపాలు ఎన్ని వరకు ఇవ్వచ్చు అన్న, జున్నుపాలు అయిపోయిన తర్వాత మామూలు పాలకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అన్న, అంటే ఎన్ని లీటర్ల వరకు జున్నుపాలు నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది జున్నుపాలు ఎంత ఇస్తుంది అన్న? ఇప్పుడు ఏది ఉందనుకోండి, జున్ను పాలు 8 లీటర్లు 9 లీటర్ల దాకా ఇచ్చేస్తుంది పాలు, కానీ మనం తీయకూడదండి ఇది. 4 అంటున్నారా? కాదండి, ఒక పూట ఫస్ట్ పూటలోనే 8-9 లీటర్లు ఇస్తుందండి. ఓకే ఎందుకు ఇస్తుందంటే దీని పాల కెపాసిటీ 10 లీటర్లు అండి పూటకి. ఓకే. దీని జున్ను పాలు అనేది ఎక్కువ ఎందుకు ఇస్తుంది అంటే ఎప్పటి నుంచో దానికి స్టోరేజ్ ఉంటాయి, అవును నిలబడి ఆ పొదువులో స్టోరేజ్ ఉంటదండి. అవునండి. ఆ పొదువులో స్టోరేజ్ ఉన్న పాలు ఒకేసారి మనం తీస్తే ఏమొస్తుందంటే గేదెకి కాల్షియం డౌన్ అయిపోతుందండి. ఓకే. అందుకని మనం అన్ని తీయకుండా ఒక 5-6 లీటర్లు పాలు తీసి మిగతా ఉంచి 2 పూట తీయాలండి. అప్పుడు గేదె కాల్షియం డౌన్ అవ్వకుండా గేదెకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో జున్నుపాలు ఎక్కువ తీయకూడదు అనేసి తీయకూడదండి, హాఫ్ తీయాలండి. ఓకే. ఇదన్నా ఇది డెలివరీ అయింది సార్, ఇది అయింది 2వ రోజు ఇవాళకి. సగం సగం ఉంటాయన్న మీ దగ్గర, అంటే నిండు సూడివి అంటే ఒక మీ దగ్గర ఎగ్జాంపుల్ ఒక 30 గేదెలు ఉన్నాయి అనుకున్నా, ఒక 15 నిండు సూడి ఉంటాయి, ఒక 15 అలా ఉంటాయి సార్. అంటే ఒక 10 గేదెలు మినిమం, 10 గేదెలు ఉంటాయండి, ఒక 20 సూడి గేదెలు ఉంటాయి. మేము ఎక్కువైతే సూడేట్లే తెస్తాం మేము డైరీకి, మా దగ్గరికి వచ్చేటప్పుడు ఈనేస్తా ఉంటాయి. అంటే దట్టు మీ వెదర్ కూడా అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండేసరికి ఈ వెదర్ కు అంత సెట్ అయిపోతాయి. అవునండి, తీసుకోవచ్చు. అన్ని గేదెలు అన్ని కూడా 2వ ఈత 3వ ఈత గేదెలు అనేసి చెప్తున్నారు అన్న. బ్రీడ్ అన్న బ్రీడ్ ఎట్లా? బ్రీడ్ ముర్రానండి, బన్నీ, జాబర్వాడి క్రాసింగ్ ఉంటాయి సార్ మా దగ్గర. తీసుకోవచ్చు. మాక్సిమం ఈ బ్రీడ్లు అయితే ఉంటాయి అన్నోళ్ళ దగ్గర, అన్ని కూడా హెవీ సైజ్ ఉంటాయి సార్ గేదెలు అన్ని కూడా. అంటే ఎన్ని పూటలు చూసుకోవచ్చు అన్న ఇక్కడ పాలు? మీరు 3 పూటలు 4 పూటలు చూసుకోవచ్చు రైతులు. 3 పూటలు వాళ్ళ టైం పెట్టి 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. రూమ్ కూడా చూడండి మీరు వీడియో చూపించండి, రూమ్ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఫుడ్ కానీ రూమ్ ఇబ్బంది కానీ ఏమి ఉండదు. అన్ని కూడా క్వాలిటీలు ఉంటాయి సార్, నెంబర్ 1 క్వాలిటీస్ ఉండే ఆర్డర్లు కానీ. గ్యారంటీ ఏముంటుంది? పూర్తి గ్యారంటీ ఇస్తారు. పాడి గేదెలు అయితే 2-3 పూటలు పాలు చూడొచ్చు, చూసిన తర్వాత కూడా 4 రోజుల వరకు గ్యారంటీ ఉంటది. అదే సూడి గేదెకి అయితే గుట్లమైకి రూమ్ కంప్లైంట్ కి 100% గ్యారంటీ ఇస్తారు. తీసుకుపోయిన తర్వాత ఆ 2 వస్తే గుట్లమై కానీ రూమ్ కంప్లైంట్ కానీ వస్తే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా 1 రూపాయి పెట్టుకోక్కర్లేదు, మీరే మొత్తము నేనే తీసుకొచ్చి గేదెలు మార్చి వేరే గేదె ఇస్తానండి. చూడొచ్చు. మీరు ఉండడానికి కూడా ఇక్కడే ఉంది, మొత్తము డైరీ ఫామ్ దగ్గరనే రూమ్ ఉంది. రూమ్ లో ఉండే అన్ని రకాలుగా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అబ్బాయి అయితే చెప్తున్నారు. ఎప్పుడు 365 days మన దగ్గర ఎప్పుడు ఉంటాయి సార్. ఇందులో చూడండి సార్ ఒకసారి, ఈ గేదెలు 5 గేదెలు అమ్మామండి హైదరాబాద్ సౌత్ ఉప్పలై. చూడండి రంగు వేస్తారు, పక్క రంగు, రంగు చూడండి. మీకు గుర్తు కోసమా? గుర్తు వాళ్ళ ఆనవాళ్ళు పెట్టుకున్నారండి వాళ్ళు. ఓకే. వాళ్ళు కొని గత 10 రోజులు అయిందండి, 2,80,000 అడ్వాన్స్ ఇచ్చారు. 2-3 రోజులు వచ్చి తోలుకెళ్తాను అన్నారు. సడన్ గా తాలూకు వాళ్ళు చనిపోయారు, దానివల్ల లేట్ అయిందని ఈ రోజు నైట్ బయలుదేరుతున్నారండి ఆయన. ఆ రోజు వాళ్ళు కొనేటప్పటికైతే 5 గేదెలు కూడా సూడి గేదెలు ఉన్నారు, 2 పాడి అయినాయండి. ఇప్పుడు 3 డెలివరీకి ఉన్నాయండి. ఇప్పుడు పాలు ఈ పాలు ఇప్పుడు వచ్చేసి 5-6 అవుతున్నాయి సార్ పూటకి. వాళ్ళకి 7 లీటర్లు గ్యారెంటీ ఇచ్చామండి మనం పూటకి. యావరేజ్ మీద ఎంత పడ్డాయి వాళ్ళకి 5 గేదెలు కలిసి 6,80,000 ఇచ్చాం సార్. ఓకే. వాళ్ళు బల్క్ లో తీసుకున్నారంట, అంటే సారా సౌన తీసుకున్నారా ఇండివిజువల్ మొత్తం కలిపే తీసుకున్నారండి. అని ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా గేదెలు కొన్నికి వస్తారు కదా, వాళ్ళు వచ్చే వాళ్ళు మీకు సారా సౌన ఒకటేసారి తీసుకుంటారన్నా, లేకపోతే ఇండివిజువల్ గా సింగిల్ తీసుకుంటారన్నా? అంటే ఒక గేదె తీసుకున్నారు అనుకోండి, అంటే ఇప్పుడు ఒకవేళ ఒక 3 కొన్నికి వచ్చారనుకున్నా, వాళ్ళు యావరేజ్ మీద తీసుకుంటే బెటర్ అన్న, అంటే మీరు చెప్పండి. అంటే యావరేజ్ మీద తీసుకుంటే బెటర్ అంటే అండి, చాలా మంది యావరేజ్ మీద తీసుకుంటారు సార్ వాళ్ళు, రైతులు వచ్చిన వాళ్ళు. అంటే ఎందుకంటే తగ్గుతుందని, అంటే 1 రూపాయి ఎక్కువైనా తక్కువైనా యావరేజ్ మీద 4-5 గేదెలు, ఇప్పుడు 4 లక్షలు అనుకోండి వాళ్ళకి, ఈ 4 గేదెల రేట్ ఎంత చెప్పమంటారండి? చెప్తామండి. లేదు ఒక్కొక్క రైతు ఏమంటారంటే ఒక్కొక్క ఏ గేదె ఆ గేదె రేట్ చెప్పమంటారండి. అప్పుడు కూడా విడిగా కూడా చెప్తాం. విడిగా చెప్పినా గానీ ప్రతి గేదెని బేరం ఆడటం కంటే ఇబ్బంది. ఈ 4 కలిసి 10,000 తగ్గించి 20,000 తగ్గించి ఒక రేట్ మాట్లాడుకొని కొత్తగా మాట్లాడతారు సార్. అట్లా సపరేట్ గా తీసుకున్నాం. అవును సార్. ట్రాన్స్పోర్ట్ ఎట్లా? ఇప్పుడు వచ్చారనుకుంటే వాళ్ళకి ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ అయితే ఆంధ్ర గానీ తెలంగాణ గానీ 5 గేదెల కంటే ఎక్కువ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి, 1 రూపాయి పెట్టుకోవాలి రైతులు. 5 గేదెల కంటే తక్కువ అయితే డీజిల్ మొత్తం పెట్టుకొస్తారు. వాళ్ళకి ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు 1 గంటన్నరలో మేము లోడ్ ఎక్కించేస్తామండి. ఆ డీజిల్ కూడా ఎలాగంటే అండి, హైదరాబాద్ గానీ మనకి రంగారెడ్డి గానీ అనంతపురం గానీ కడప గానీ, హైదరాబాద్ అయింది అనుకోండి, వాళ్ళు 5 గేదెల కంటే తక్కువ తీసుకుంటే ఒక 8,000 కానీ 10,000 కానీ అవుతుంది ట్రాన్స్పోర్ట్. అదే 5 గేదెల కంటే 6 గేదెలు తీసుకుంటే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అందించండి. అని ఇప్పుడు అక్కడి గేదెలకు ఇక్కడ గేదెలకు తేడా ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కూడా గేదెలు ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ కూడా గేదెలు ఉంటాయి, రాయలసీమలో కూడా గేదెలు ఉంటాయి కదా. అవును సార్. అవును సార్. ఎలా అంటే ఇప్పుడు తెలంగాణలో ఎర్రగడ్డ కానీ, తర్వాత చింతలవంట కానీ,
లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని మార్కెట్లు ఉన్నాయండి. ఆ, తర్వాత మాకు మన ఆంధ్రాకి వచ్చేటప్పటికి విజయవాడ దగ్గర కోసూరు, ఇలా కొన్ని సంతలు ఉన్నాయండి. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఆంధ్రాలో మన రాజమండ్రి దగ్గర మన డైరీల దగ్గర అయితే గ్యారెంటీ అనేది ఇస్తామండి. మనం 25 రోజుల నుంచి 4 రోజులు గ్యారెంటీ ఇస్తున్నాం. అలాగే మన డైరీ నుంచి ఒక లెటర్ కూడా ఇస్తున్నామండి. వాళ్ళు ఏంటంటే ఆ సంతల్లోకి వెళ్ళిన తర్వాత ఏదో గేదెని ఆ సంతలో చూపించి వాళ్ళు అమ్ముతారండి. అమ్మిన తర్వాత డబ్బులు తీసుకుంటారు. తర్వాత సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కడ మార్కెట్ అయినా సరే గేదె ఆ రోజు అయిపోయింది డబ్బులు ఇంకా అంతే అండి. ఎవరు ఇంకా తర్వాత వాళ్ళు కనపడరు. ఉమ్, తర్వాత కొన్నవాళ్ళు వెళ్ళి వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఏదో ఇంకా ఉంటది, గందరగోళం ఉంటదండి. ఉమ్, అదే ఇదైంది అనుకోండి, ఇక మా పొలం, ఉమ్, మా ఓన్ డైరీ, వచ్చిన రైతుకి మేము మా లెటర్ ఇస్తాము డైరీ నుంచి, నేను సైన్ చేసి ఇస్తానండి. ఒకవేళ 25 రోజులు 4 రోజులు గ్యారంటీ ఇస్తాను. ఈ లోపు గేదెకి ఎటువంటి ఇబ్బంది కలిగిన రెస్పాన్సిబిలిటీ నేను ఉంటాను. గేదె మార్చి వేరే గేదె ఇవ్వడం అనేది జరుగుతుంది రైతులకి. ఆ గ్యారంటీ వల్ల తెలంగాణ నుంచి హైదరాబాద్ పక్క డైరీ ఉండగా కూడా రైతులు వచ్చినటువంటి రైతులు ఉన్నారండి నా దగ్గరికి. ఉమ్, ఇప్పుడు వాళ్ళ పక్కన ఉంటుంది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల డైరీ, ఉమ్, అయినప్పుడు కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. ఉమ్, ఎందుకంటే మనం ఇచ్చే భరోసా అండి. ఓకే. ఎప్పుడైనా వాళ్ళు 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు కష్టపడి డబ్బులు తెచ్చి డైరీ పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు ఉత్తినే రావు కదండి. ఆ, ఎవరైనా కష్టపడాలి. అందులోని గేదెల డైరీ ఫామ్ అంటే చాలా కష్టమైన కూడిన పని. ఇటువంటి డైరీని మెయింటైన్ చేద్దాం అన్నప్పుడు కష్ట సుఖాలని తెలిసిన వాళ్ళే వస్తారు ఎక్కువ మంది. ఉమ్, ఏంటంటే ఆ డైరీ మీద మనం బతకాలి అని చెప్పేసి. అలాంటప్పుడు మనం మోసం చేయకూడదండి. లాభం తీసుకుంటాం మేము, 4,000 5,000 లాభం తీసుకుంటాం గేదెకి. మనం ఏదో ఉత్తిన సర్వీస్ చేస్తాం చెప్పాం. ఎందుకంటే మన మెయింటెనెన్స్ ఉంటుందండి. లాభం తీసుకుంటాం, కానీ ఇచ్చే రైతుకి 100% గ్యారెంటీ తెస్తానండి నేను. ఓకే. దానివల్ల హైదరాబాద్ లో పక్కన డైరీలు ఉన్న తెలంగాణ వాళ్ళు అందరూ కూడా రాజమండ్రి రావడానికి ప్రధాన కారణం అయితే ఈ భరోసా సార్. ఓకే. సో ఎవరికైనా సరే మీకు ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫరాబాద్ క్రాస్ గేదెలు కావాలనుకుంటే పాడి గేదెలు, నిండు సూడి గేదెలు స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అబ్బు అని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.